ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్‌లో మనకి వస్తూనే ఉంటారు. మన ఛానల్‌లో కూడా కొంత బ్రేక్ వచ్చింది. ఇక నుంచి కంటిన్యూగా రాశి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశికి సంబంధించి జూలై మాసం ఏ విధంగా ఉందో చెప్పండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు జన్మంలో గురువు ఉండటం, అలానే జన్మంలో వ్యయస్థానంలో కుజుడు ఉండటం, అలానే 12 రోజుల తర్వాత జూలై 12 తారీఖు తర్వాత జన్మంలో కుజుడు యొక్క ప్రభావం, ద్వితీయంలో రవి కొన్ని రోజుల పాటు, తర్వాత మధ్యలో అంటే జూలై మధ్య భాగంలో తృతీయ స్థానంలోకి రవి, బుధ, శుక్రుడు యొక్క సంచారం, అలానే దశమ స్థానంలో శని యొక్క సంచారం, ఏకాదశ స్థానం రాహు యొక్క సంచారం. ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళటం, హ్మ్. అంటే విద్యార్థులు కూడా అక్కడ మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఒకటి ఉండటం. ఓకే. ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. హ్మ్. అంటే మంచి శుభవార్తలు వినే అవకాశం అనేది ఈ జూలై మాసంలో ఉంటుంది. హ్మ్. అంటే శుభవార్తలు వినటం ఒకటి, కష్టపడి పనిచేయటానికి వెనకాడే అవకాశం అనేది ఉండదు ఇక్కడ. హ్మ్. అంటే వీళ్ళు కష్టపడి పనిచేయటం, నిరంతరంగా పనిచేయటం, అంటే సహజంగా శ్రమ అనేది ఎప్పటికీ వృధా కాదు. హ్మ్. కానీ కాలం కలిసి రావాలంటారు. అవును. అయితే వీళ్ళకి శ్రమతో పాటు కాలం కూడా కలిసి వస్తుంది వీళ్ళకి. హ్మ్. అంటే గ్రహస్థితి అనేది కూడా అనుకూలంగా ఉంటుంది. హ్మ్. అలానే ప్రయోజనాలు పొందటం, ఆదాయం అనేది గణనీయంగా పెరుగుదల ఉండటం, హ్మ్. అంటే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంటుంది. హ్మ్. అంటే ఇన్కమ్ గ్రోత్ కావటం ఒకటి, అలానే సంతృప్తికరంగా ఉండటం ఒకటి. హ్మ్. అంటే అసంతృప్తి జీవితం కాకుండా సంతృప్తిగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కఠినమైన శ్రమ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఆదాయం అనేది, ఇన్కమ్ అనేది బాగా పెరుగుతుంటుంది. ఇన్కమ్ పెరగటము, అయితే ఆ ఇన్కమ్ పెరగటంతో పాటు ఎక్స్‌పెండిచర్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. ఓకే. అంటే జీవితం లైఫ్‌లో ఏదైతే పని చేయాలో అలాంటి పనులకి వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఒకటుంటాయి. హ్మ్. అంటే ఉద్యోగపరంగా మటుకు తోటి సహచరులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. భాగస్వామ్య వ్యాపారం అనేది కలిసొచ్చే అవకాశం అనేది లేదు. క్లియర్‌గా హ్మ్. గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. అంటే నూతన పెట్టుబడులనేవి తీసుకోవటం వల్ల గొడవలు జరిగే సందర్భం ఎక్కువుంటుంది. హుహు. ఎందుకంటే వాళ్ళకి వ్యయంలోనూ, జన్మంలోనూ గోచారీత్యా కుజుడున్నాడు కాబట్టి యుద్ధం జరిగే అవకాశం ఒకటుంటుంది. యుద్ధం ఓకే. అంటే ఏమిటంటే గొడవలు. గొడవలు, తగాదులు, అనవసరమైన అసంతృప్తికరమైన జీవితం అనేది ఉంటుంది. కాబట్టి హ్మ్. కొద్దిగా అమౌంట్‌తో అయినా సరే వాళ్ళు సింగిల్‌గా వ్యాపారం చేయటం మంచిది. హ్మ్. ప్రస్తుతం ఉన్న భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అంటే ఎదుటి వ్యక్తులు లౌకిక భావంతో ఉండాలి. అంటే హ్మ్. ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. కొట్టుకోకూడదు, అరుచుకోకూడదు. అంటే ఓకే. లౌకిక భావంతో ఉండటం చాలా మంచిది. హ్మ్. అలానే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ద్వితీయంలో, తృతీయంలో రవి యొక్క సంచారం ఉన్నాడు. హ్మ్. అక్కడ కొన్ని రోజుల పాటు 12, 15 రోజుల పాటు ద్వితీయంలో రవి ఉంటాడు. హ్మ్. రవి ఉండటం వల్ల కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అంటే భార్యాభర్తల యొక్క ఆలోచన సరళిలో మార్పు ఉంటుంది. ఓకే. తృతీయంలోకి రవి రాగానే బానే ఉంటుంది మళ్ళీ. హ్మ్. అంటే ఒక 15 రోజుల పాటు హ్మ్. జూలైలో భార్యాభర్తలిద్దరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే ఏమిటి? అంటే భర్త చెప్పినట్టు భార్య వినటం, భార్య చెప్పినట్టు భర్త వినాలి. హ్మ్. అంటే ఒకళ్ళని రెస్పెక్ట్ చేసుకుంటూ ఇంకోళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి. అంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగు, కరెక్ట్‌గా ఒక బాండింగ్ అనేది ఉండాలి హ్మ్. ప్రధానంగా. హ్మ్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అలానే 12 రోజుల తర్వాత తృతీయంలోకి రవి రాంగానే మంచిగానే ఉంటాడు. ఏమి ఇబ్బందికరమైన ఓకే. పరిస్థితులుండవు. ఎందుకంటే బయట ఆలోచనలన్నీ కూడా భార్యాభర్తలు ఇద్దరి మీద కూడా పడకూడదు. హ్మ్. ఆ నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. హ్మ్. అలానే రాజకీయ నాయకులకు రాజకీయ పరంగా అనుకూలంగా ఉన్న వాతావరణం, హ్మ్. అలానే వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా వివాహాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. హ్మ్. అలానే అంటే శుక్రబలం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే 1, 2 సంబంధాలు తప్పిపోయి 3, 4 సంబంధాలు కలిసే అవకాశాలు ఉంటాయి. హ్మ్. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని చూసిన తర్వాత సంబంధం బాగాలేకపోవటం, మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువ ఉండటం, అంటే ఓకే. మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హ్మ్. కానీ ఈ కుజుడు వల్ల ఏందంటే కొంత వీళ్ళకి ఉద్రిక్తమైన వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఆ ఉద్రిక్తలు తగ్గించుకోవాలి. అంటే హ్మ్. కుజుడు ఆస్తి విషయంలో గొడవలు, హ్మ్. అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్స్,
అయ్యో! కోర్టు సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ లౌకిక భావంతో ముందుకు వెళ్ళాలి. రైట్. అంటే లౌకికాన్ని అనుసరించి ముందుకు వెళ్ళి మా అన్న, మా తమ్ముడైన ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే అలాంటి ఆలోచన సరళిలో వ్యాపారంలో డబ్బులు పెరగటం, ఆర్థిక స్థితిగతులు పెరిగే అవకాశం ఉంటుంది. సంపాదన బాగా పెరుగుతుంటుంది. ఉద్యోగస్తులకు కూడా కొద్దిగా తోటి సహచరులతో అన్ని రహస్యాలు చెప్పకుండా ఉండటం మంచిది. రైట్. అంటే అన్ని రహస్యాలు చెప్పటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. హ్మ్. కాబట్టి విద్యార్థులు మటుకు అధిక శ్రమతోటి పాస్ అయ్యాల్సిన అవసరం ఉంటుంది. అంటే హ్మ్. వేరే వ్యాపకాలను చూసుకోకుండా చదువు మీద మంచి కాన్సంట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. ఓకే. స్త్రీలు ఉన్నతమైన అభిప్రాయాలు చేసుకోవాలని, ఉన్నతమైన జాబులు చేయాలని ఒక ఉద్దేశం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా దశమ స్థానంలో శని ఉన్నాడు. హ్మ్. ఈ దశమ స్థానంలో శని ఏంటంటే వక్రగతిలో పొందాడు కాబట్టి వీళ్ళకి చక్కని ఫలితాలు వచ్చేవారు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. హ్మ్. వృత్తిపరంగా తోటి సహచరులతో ఎన్ని విషయాలు చెప్పినా అధికారుల యొక్క ప్రశంసలు మటుకు గ్యారెంటీ వస్తాయి. రైట్. అందువల్ల వీళ్ళకంతా కూడా టోటల్‌గా అనుకూలంగానే ఉంది. కానీ కుజగ్రహం అనేది కొద్దిగా అనుకూలంగా లేదు. హ్మ్. దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే చాలు. ఓకే. గురువుగారు వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి? ఆరోగ్యపరంగా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవిరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అని ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. హ్మ్. అంటే కుజుడిని ఆరాధన చేయాలి. కుజుడిని ఎలా ఆరాధన చేయాలి? నవగ్రహాల యొక్క ప్రదర్శన మంగళవారం చేయాలి. హ్మ్. మంగళవారం కందులతో చేసిన ఏదైతే నైవేద్యం ఉంటుందో కుజుడికి ప్రీతికరమైనది కందులు. హ్మ్. ఆ కందులతో వంటకాన్ని ఏదైనా తయారు చేసి ప్రధాన దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇచ్చి భక్తులను పంచమనాలి. హ్మ్. అలాగా మంగళవారం మటుకు రాహుకాలంలో కొంత దీపం పెట్టడం, హ్మ్. అలానే కుజుడి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తే సరిపోతుందమ్మా. చాలా చక్కగా వివరించారు. వృషభ రాశి వారు గురువుగారు చెప్పినటువంటి పరిహారాల్ని తూచా తప్పకుండా పాటించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. గురువుగారు అపాయింట్‌మెంట్ లభిస్తుంది. చక్కగా మీ జాతకాన్ని చూసి మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దశలో ఉన్నారు, ఏ పనులు చేయటం వల్ల, ఏ దానాలు చేయటం వల్ల మీకు మేలు జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేసి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.